క్షేత్రస్థాయిలో అంతర్యుద్ధం తప్పదు. అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనో లేదా ఉభయాంధ్ర రాష్ట్రాల్లోనో కాదు, భారతదేశంతో సహా ఐరాస సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెత్తందారులు, వాళ్ళ పెయిడ్ బ్యాచ్ అంటే కార్పొరేట్ లేదా జీతగాళ్ళు, వాళ్ళకి పేదవారికి మధ్య ప్రచ్ఛన్నం కాదు, ప్రత్యక్షంగా అంతర్యుద్ధాలు అన్ని దేశాలు ఎదుర్కొంటాయి. అల్టిమేట్గా ఆర్యావర్తం మిగులుతుంది. భాష ఏదైనా, మతం ఏదైనా అద్వైతాన్ని పాటించగలిగే, ఆత్మజ్ఞానం కోసం సాధన చేయగలిగే, భోగవాదాన్ని కొంత తగ్గించుకొని త్యాగవాదాన్ని ఇంకించుకోగలిగే, దేహాన్ని దాటి జ్ఞానాన్ని ఆశించగలిగే ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. ఇది కల కాదు, భ్రమ కాదు.